రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. టూ ఇయర్స్ నుంచి ఈ భయంకరమైన వ్యాధి చేత మీరు బాధపడుతున్నారు. 2 హాస్పిటల్లో ఈమెకి హెచ్ఐవి ఉందని చెప్పారంట. ప్రార్థన చేసి నీకు హెచ్ఐవి ఉండదు, వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది. అదే రీతిగా ఈమె వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు నిల్ రిపోర్ట్స్ వచ్చాయంట. అన్ని కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. చాపట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. పూర్తిగా స్వస్థ వచ్చింది మీకు. అసాధారణ కృపను దేవుడు నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. అసాధారణంగా దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. దేవదూతలు తినే ఆహారం చేత నిన్ను పోషించబోతున్నాడు. తన కృప చేత నిన్ను పోషించబోతున్నాడు. అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. యేసుక్రీస్తు నందున్న కృప చేత బలవంతులుగా మారే సమయం. ప్రతి ఆదివారం జరిగే మా ఆరాధనలో పాలు పొందండి. మా ఆరాధన జరుగు స్థలం రైల్వే ఇన్స్టిట్యూట్, రైల్వే స్టేషన్ ఎదురుగా, విజయవాడ. మా ఆరాధన సమయం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు. రండి. అసాధారణ కృపను మనందరం పరిపూర్ణంగా అనుభవిద్దాం. రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు.
యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. చాలు. తన నామమందు విశ్వాసముంచిన వారికి, తనను ఎరిగిన వారికి దేవుడు కలుగజేసే ఆశీర్వాదాన్ని గూర్చి నేను ఈ దినం మాట్లాడుతూ ఉన్నాను. కుమారత్వంలో ఉన్న ఆశీర్వాదాన్ని గూర్చి ఈ దినం మాట్లాడుతూ ఉన్నాను. కుమారత్వంలో ఉన్న దీవెన. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కుమారుడివైతే నీకు దీవెన సొంతం. ఈ లేఖనంలో రాయబడిన మాటను మనం గమనిస్తే ఎంతమంది దేవుణ్ణి అంగీకరించారో, ఎంతమంది యేసు ప్రభువుని విశ్వసించారో వారికి అందరికీ దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం అనుగ్రహించాడని లేఖనంలో రాయబడింది. మీరందరూ యేసు ప్రభువుని అంగీకరించారా? అంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువ వేయబడ్డాడని, ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టబడిందని, ఆయన చేతులకి కాళ్ళకి మేకులు కొట్టబడ్డాయని, ఆయన నిలువెల్లా గాయపరచబడ్డాడని, ఆయన సమాధిలో 3 దినములు పెట్టబడ్డాడని, మరలా తిరిగి లేచాడని, ఆయన పాపుల రక్షకుడని, మీ పాపాలు క్షమించాడని మీరు అంగీకరించారా? మీరు అంగీకరిస్తే మీరు కుమారులు. మీరు అంగీకరిస్తే మీరు కుమారులు. రెండవదిగా రాయబడింది విశ్వసిస్తే, యేసు ప్రభుని నమ్మితే, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే మీరు కుమారులను రాయబడింది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. చూడండి, విశ్వాసము ద్వారా దేవుని కుమారత్వంలోకి వచ్చాం. మరొక వచనాన్ని కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8:14. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి అంగీకరించిన వాడు దేవుని కుమారుడు, దేవుణ్ణి విశ్వసించిన వారు దేవుని కుమారులు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారు దేవుని కుమారులు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నువ్వు కుమారుడిగా ఉన్నావా? కుమారుడిగా ఉంటే నువ్వు అన్నిటికీ హక్కుదారుడివి. నువ్వు సమస్తాన్ని సంపాదించుకుంటావు. దేవుని కుమారత్వంలో ఉన్న ఆశీర్వాదాన్ని గూర్చి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనం కుమారులం. ఎలా కుమారులుగా మారామంటే 3 విషయాలు బైబిల్ ప్రస్తావిస్తూ ఉంది. ఆయన వాక్యమే సెలవిస్తూ ఉంది మీరు కుమారులు అని. మనం ఎలా కుమారులుగా మారామంటే, మొట్టమొదటిగా ఆయన్ని అంగీకరించడం వల్ల, రెండవదిగా ఆయన్ని విశ్వసించడం వల్ల, మూడవదిగా దేవుని ఆత్మ చేత నడిపించబడడం వల్ల మనం ఆయన కుమారులుగా మారిపోయాం. మునుపు మనం కుమారులం కాదు, దూరస్తులుగా ఉన్నాం, అన్యులుగా ఉన్నాం. అయితే ఆయన్ని అంగీకరించటం వలన, ఆయన్ని విశ్వసించటం వలన, దేవుని ఆత్మ చేత నడిపించబడుట వలన మనం ఆయన కుమారత్వంలోకి వెళ్ళిపోయాం. పక్కలతో చెప్పండి, అమ్మా నువ్వు కుమారత్వంలోనికి ప్రవేశించావు. కుమారుడు ఆశీర్వాదానికి అర్హుడు. ఎలాంటి ఆశీర్వాదాలని ఈ కుమారత్వంలో దేవుడు మనకు అనుగ్రహించాడు అనే విషయాల్ని మనం కొన్ని నిమిషాల పాటు ధ్యానించబోతూ ఉన్నాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటును. నా యొద్ద మిమ్ము నెట్టి చేర్చుకున్న ఎలాగా? గద్ద రెక్కల మీద మోసినట్టు నా యొద్ద మిమ్ము నెట్టు చేర్చుకుంటును. మీరు చూసితిరి. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు ఇశ్రాయేలీయుల్ని గద్ద రెక్క మీద మోసినట్లుగా మోసాడంట.
40 సంవత్సరాలు ఇశ్రాయేలీల ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో ముందు కొనసాగింపజేస్తున్నాడు దేవుడు. 40 సంవత్సరాలు కూడా దేవుడు వారిని ఎంతగానో పోషించాడు. 40 సంవత్సరాలు వారి కొదువే లేదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కుమారుడు అయితే, కుమారత్వంలోకి నువ్వు వస్తే మొట్టమొదట నీకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే నువ్వు పోషించబడతావు. 40 సంవత్సరాలు పోషణ అనేది వారి జీవితంలో వారు చూశారు. వారు విత్తలేదు, పొయ్యలేదు, ఇంట్లలో సమకూర్చుకోలేదు. వాళ్ళేం చేయకుండానే వాళ్ళకు పరలోకపు ఆహారాన్ని దేవుడు అనుగ్రహించాడు. 40 సంవత్సరాలు దేవుడు వారిని ఏకదాటిగా పోషిస్తూనే ఉన్నాడు. ఈరోజు అదే పోషకుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని నేను తోడుకొని వచ్చాను. గద్ద రెక్కల మీద మోసినట్టుగా నేను మిమ్మల్ని మోసాను. మీకు ఏ బరువు భారం లేకుండా నేనే మిమ్మల్ని మోసాను. నేనే మిమ్మల్ని మోసాను. చూడండి, ఒక యవనస్తుడు ఇసుక నేలలో అంటే సముద్రపు ఒడ్డు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన 2 కాళ్ళు పడుతున్నాయి, పక్కన ఇంకో 2 కాళ్ళు పడుతున్నాయి. అచ్చు ఆ ఇసుక నేల మీద ఆయన 2 కాళ్ళు పడుతున్నాయి, పక్కన ఇంకొక 2 కాళ్ళు అచ్చు పడుతున్నాయి. అప్పుడు వెంటనే మోకరించి ఆ యవనస్తుడు అడిగాడంట, ప్రభువా, నేను నడుస్తున్నప్పుడు 4 కాళ్ళు పడుతున్నాయి, కారణం ఏంటి అని మోకరించి అడిగితే అప్పుడు యేసయ్య అన్నాడంట, నా కుమారుడా, నేను నీతో ఉన్నాను, నీతో పాటు నేను ఉన్నాను. 2 అడుగులు నీవి, మరొక 2 అడుగులు నావి. నీ పక్కనే నేనున్నాను. నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తా ఉన్నాను. నేను నీకు కనబడట్లేదని, నేను నీతో లేను అనుకోవద్దు, నేను నీతోనే ఉన్నానని చెప్పి అన్నాడంట. సరే, కాస్త దూరం వెళ్ళాడు. అక్కడ ఆ సముద్రపు నేల మీద చాలా ముళ్ళు, గాజు పెంకులు, తర్వాత సముద్రంలో నుంచి కొట్టుకొని వచ్చిన ఆల్చిప్పలు అంటారే అలాంటివి, తర్వాత పగిలిపోయిన ఆ గవ్వలు, ఎముకలు అన్నీ ఉన్నాయి. ఉంటే ఆ యవనస్తుడు వెంటనే అడుగు పెట్టినప్పుడు 1 అడుగు మాత్రమే కనిపించింది. మరలా అడుగు వేశాడు. ఇతను 2 అడుగులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి, ఇంకా 2 అడుగులు కనిపించట్లేదు. అదేంటి, ఇప్పటి వరకు నాతోనే వచ్చాడు నా యేసయ్య, ముళ్ళు రాగానే, గాజు పెంకులు రాగానే, లేకపోతే కష్టం రాగానే నన్ను విడిచిపెట్టేశాడు యేసయ్య అని చెప్పేసి మనసులో అనుకోనో బాధపడిపోతున్నాడంట. బాధపడిపోయి అలాగే నిలవబడి ప్రార్థన చేశాడంటే, యేసయ్య, ఈ కష్టంలో, ఈ ముళ్ళలో నన్ను విడిచిపెట్టేశావా, ఈ ముళ్ళన్నీ నాకు గుచ్చుకుంటున్నాయి అని అంటే అప్పుడు యేసయ్య అన్నాడంట, బిడ్డా, ఆ అడుగులు సరిగ్గా చూడు. అవి ఎవరి అడుగులు? కనిపించే అడుగులు ఎవరివి? నావి. నువ్వు నా చేతుల్లో ఉన్నావు. దేవునికి స్తోత్రం. అతను అనుకుంటున్నాడు యేసయ్య లేడు, నేను ఒక్కడనే నడుచుకొని వెళ్తున్నానని. కానే కాదు, యేసయ్య అతన్ని ఎత్తుకున్నాడు. ఎందుకంటే ముళ్ళు వచ్చాయి, ముళ్ళలో నా కుమారుడు నడవలేడు, ఆ గాజు పెంకుల్లో నా కుమారుడు నడవలేడు, అంత భయంకరమైన శ్రమను నా కుమారుడు అనుభవించలేడు, అతనికి బదులుగా నేను అనుభవిస్తానని అతన్ని చేతుల మీద పట్టుకొని యేసయ్య నడుచుకొని వెళ్తున్నాడంట. దేవునికి స్తోత్రం. అవును, మన దేవుడు మనల్ని మోసే దేవుడై ఉన్నాడు. గద్ద తన రెక్కల మీద మోసినట్లుగా ఆ రీతిగా ఇశ్రాయేలీల ప్రజల్ని దేవుడు మోసాడు. ఇశ్రాయేలీల ప్రజలందరినీ కూడా దేవుడు మోసాడు. వారికి భారం తెలీదు, బాధ్యత లేదు, ఏం లేదు. వారు విత్తాల్సిన పని లేదు, కొయ్యాల్సిన పని లేదు, కుప్ప నూర్చాల్సిన అవసరం లేదు, ధాన్యం చేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఏ కొట్లలో సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆకాశ పక్షులు ఏ రీతిగా అయితే పోషించబడతాయో అదే రీతిగా ఇశ్రాయేలీలు పోషించబడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంతగా పోషించబడ్డానికి, ఇంతగా వారు నడిపించబడ్డానికి వారు ఏమైనా చేశారా? ఏమీ చేయలేదు. దేవుని కృపయే వారిని నడిపిస్తూ ఉంది. దేవుని
దేవుని కృపయే వారిని పోషిస్తూ ఉంది, దేవుని కృపయే వారిని ఆదరిస్తూ ఉంది. వారికి ఏ భారము లేక వారు ముందు కొనసాగిపోతూ ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇది ఇచ్చిన ఆహారం కూడా ఎలాంటి ఆహారం అంటే అది సామాన్యమైన ఆహారం కాదు. ఒకవేళ ఈ భూమి మీద కష్టపడినా దొరకలేని ఆహారం, ఈ భూమి మీద మనం చెమటోర్చిన దొరకలేని ఆహారం, ఉన్నతమైన ఆహారాన్ని, పరలోకపు ఆహారాన్ని, ఈ భూ సంబంధమైన ఆహారం కాదు, అసాధారణమైన ఆహారాన్ని వారికి అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహింపరుద్దాం. అసాధారణ ఆహారం అది సూపర్ న్యాచురల్ ఆహారం. అది భూమి మీద కష్టపడినా, నీ దగ్గర కొన్ని కోట్ల రూపాయలున్నా నువ్వు తినలేని ఆహారం. అది దేవుడు ఇశ్రాయేలీలకి ఉచితంగా అనుగ్రహించాడు. జబ్బులేని ఆహారం. ఇప్పుడు డబ్బులు పెట్టుకొని జబ్బులు కొనుక్కుంటున్నాం మనం కదా. డబ్బులు పెట్టుకొని జబ్బులు కొనుక్కుంటున్నాం. ఇవి తినొద్దు అంటున్నారు, అవి తినొద్దు అంటున్నారు, ఇది తింటే ప్రమాదం అంటున్నారు, అది తింటే ప్రమాదం అంటున్నారు. కానీ వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని, దేవదూతలు తినే ఆహారాన్ని, అసాధారణమైన ఆహారాన్ని, సూపర్ న్యాచురల్ ఆహారాన్ని, కృపాసహితమైన ఆహారాన్ని ఇశ్రాయేలీలకు అనుగ్రహించాడు. ఈరోజు 2017వ సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానపూరితంగా నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మోస్తాను అంటే దానికి అర్థం నేను మిమ్మల్ని పోషిస్తాను, సంరక్షిస్తాను. ఆమేన్ చెప్పండి. మీకు ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ చేయి వేసుకోండి. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచిపోతున్నాడు. తక్షణమే పరిపూర్ణమైన స్వస్థతను ఆయన కలిగించిపోతున్నాడు. ఇప్పుడే నువ్వు సాక్షిగా నిలవబడబోతున్నావు. ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ మీ చేయి వేసుకోండి. ఎవ్రీ సిక్నెస్, ప్రతి విధమైన వ్యాధి శరీరానికి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. మైగ్రేన్ తొలగిపోవునుగాక, సైనస్ తొలగిపోవునుగాక, ప్రతి విధమైన అనారోగ్యం బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కళ్ళు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కాళ్ళకి సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగునుగాక. నరాల బలహీనత, కాళ్ళు మంటలు యేసు నామములో తొలగిపో. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. యేసు నామములో నరాల బలహీనత ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ లయమైపోవునుగాక. బ్లడ్ ప్రెషర్ లయమైపోవునుగాక. ప్రతి విధమైన థైరాయిడ్ లయమైపోవునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కొలెస్ట్రాల్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తలనొప్పి, సైనసైటిస్ యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇయర్కి, ఈ చెవికి సంబంధించిన వ్యాధులు యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చెవి యేసు నామములో తెరవబడునుగాక. స్వస్థత కలుగునుగాక. యేసు నామములో అద్భుతం జరుగునుగాక. ఇప్పుడే ఆ క్యాన్సర్ గడ్డలు కరిగిపోవునుగాక. క్యాన్సర్ యేసు నామములో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్స్ వచ్చునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. ఇప్పుడే కలుగునుగాక. అది వెహికల్ సంవత్సరాల క్రితం పోయిందండి ఇక్కడ. అదే దైవజనులతో చెప్పిన ప్రేయర్ చేయించుకున్నాను. ఆయన ప్రేయర్ చేస్తే ఏమో పర్లేదమ్మా, నీ వెహికల్ నీ దొరికిద్ది, నువ్వు బాధపడకని చెప్పారు. వెహికల్ దొరుకుతుంది, మీరేం బాధపడవద్దని ప్రార్థన చేయడం జరిగింది. దేవుడు ఆ వెహికల్ దొరకడానికి సహాయం చేసి సంవత్సరంన్నర తర్వాత చప్పట్లు కూడా దేవుడిని మహింపరుద్దాం. చేయంతా లాగేసిద్ది, ఈ కాలు కూడా వణికినట్టు లాగేసినట్టు అనిపించింది. ఇప్పుడు నాకు దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఈ పక్క అంతా కూడా ఇక్కడ దెబ్బ తగిలింది ఒకసారి నాకు గట్టిగా. అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి నాకు ఇదంతా నొప్పిగా, ఈ చెయ్యి లాగేసిద్ది, మెడ నొప్పి వచ్చేసిద్ది, కాలు కూడా లాగేసినట్టు అనిపించింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నేను చాలాసేపు ఒక 10 నిమిషాల వరకు నేను లెగలేదు, చెక్ చేసుకున్నాను. ఇదంతా నాకు అంత ఫ్రీ అయిపోయినట్టుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. 5 సంవత్సరాల నుంచి ఈ చెయ్యి పైకి లేపనీయదండి. 5 సంవత్సరాలు అయింది, ఈ చెయ్యి తొలగిపోయింది. నాకు ఇక్కడ గాడెళ్ళే ఉంటుంది. ఈ గాడి బూడిందా బోడలేదని నేను అక్కడ చెక్ చేసుకోండి. నాకు కాసేపు అక్కడికి వెళ్ళి చెప్పాలంటే అసలు నా గాడి బూడిందా బోడలేదని షర్టు తీసి నేను ఈ గాడి ఎక్క చూసుకున్నా ముందర. నాకు ఈ గాడి లేదు, ఈ చెయ్యి పైకి ఎత్తా, ఈ చెయ్యి తొలగిపోయిందండి. 5 సంవత్సరాలు అయింది తొలగిపోయి. ఇట్లా లేపితే తొలగిపోవటమే, ఇట్లా నెటారిగా అసలు ఏనాడు నుంచోలా. ప్రార్థన చేసే కొద్ది నా చెయ్యి ఇంకా హై అవుతుంది.
నాకు అప్పుడే ఆశ్చర్యం వేసింది, ఏంటో చెయ్యి ఎట్టా పైకి లెగుతుంది, స్వస్థ వచ్చేసిందా నాకని నేను చెయ్యి చెక్ చేసుకున్నా కాసేపు. 5 సంవత్సరాల నుంచి మీకు చెయ్యి పైకి లేవదండి, ఇప్పుడు చెయ్యి పైకి లేచింది. దేవుడిని మహిమపడదాం. హల్లెలూయా. మన మాటల్ని ఆయన వినాలనుకుంటున్నాడు. అవి మామూలు మాటలు కాదండి, బైబుల్ చెప్తా ఉంది అవి మర్మయుక్తమైన మాటలు. అవి ఈ లోకానికి సంబంధించినవి కాదు, అవి దేవుని రాజ్యానికి సంబంధించిన మాటలు. రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. టూ ఇయర్స్ నుంచి ఈ భయంకరమైన వ్యాధి చేత మీరు బాధపడుతున్నారు. 2 హాస్పిటల్లో ఈమెకి హెచ్ఐవి ఉందని చెప్పారంట. ప్రార్థన చేసి నీకు హెచ్ఐవి ఉండదు, వెళ్ళి చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది. అదే రీతిగా ఈమె వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు నిల్ రిపోర్ట్స్ వచ్చాయంట. అన్ని కూడా దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. చాపట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. పూర్తిగా స్వస్థ వచ్చింది మీకు. అసాధారణ కృపను దేవుడు నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. అసాధారణంగా దేవుడు నిన్ను పోషించబోతున్నాడు. దేవదూతలు తినే ఆహారం చేత నిన్ను పోషించబోతున్నాడు. తన కృప చేత నిన్ను పోషించబోతున్నాడు. అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. యేసుక్రీస్తు నందున్న కృప చేత బలవంతులుగా మారే సమయం. ప్రతి ఆదివారం జరిగే మా ఆరాధనలో పాలు పొందండి. మా ఆరాధన జరుగు స్థలం రైల్వే ఇన్స్టిట్యూట్, రైల్వే స్టేషన్ ఎదురుగా, విజయవాడ. మా ఆరాధన సమయం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు రండి. అసాధారణ కృపను మనందరం పరిపూర్ణంగా అనుభవిద్దాం.